257 స్టార్ట్ అయ్యింది సోన్ ప్రయాగ్. వెహికల్స్ అయితే ఉన్నాయి కానీ ఆల్రెడీ ఫుల్ అయిపోతున్నాయి చాలా మంది ఉండడం వల్ల. వెళ్ళే దారి అయితే చాలా బాగుంది. కంపల్సరీ ఒక్కసారి రావాలి, నడుచుకుంటూనే వెళ్ళాలి పైకి. అది మంచి స్థానికి. వెల్కమ్ టు కేదార్నాథ్. దర్శనం కూడా అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు కేదార్నాథ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా డ్రీమ్ టెంపుల్ అయిన కేదార్నాథ్ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాను. మనం ఇంకా సీతాపూర్ నుంచి అయితే ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ చేసాం. సీతాపూర్ నుంచి పైన కేదార్నాథ్ టెంపుల్ వరకు ఎలా ఉండబోతుంది, మనం పైకి ఎలా రావాలి, ఎన్ని విధాలుగా అయితే కేదార్నాథ్కి రావచ్చు, వచ్చే దారి ఎలా ఉండబోతుంది అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. పైకి వచ్చిన తర్వాత కూడా మీకు క్యాంపింగ్స్ ఎలా ఉంటాయి, రేట్లు ఎలా పడుతుంది, అలాగే కేదార్నాథ్ టెంపుల్ పైకి వచ్చిన తర్వాత మన దర్శనాలు ఏ విధంగా చేసుకోవచ్చు, అలాగే మనకి చుట్టుపక్కల చూడాల్సిన కేదార్నాథ్ చుట్టుపక్కల చూడాల్సిన ప్లేసులు ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం. లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో వచ్చేసి ఏలూరు టు కేదార్నాథ్ అని బద్రీనాథ్ దోదాంకి సంబంధించిన పార్ట్ 2. మనమైతే ప్రస్తుతానికైతే సీతాపూర్లో ఉన్నాం. ఇంకా పార్ట్ 1 వచ్చేసి మన ఏలూరు నుండి సీతాపూర్ వరకు ఎలా వచ్చాం, వచ్చే దారులు ఎలా ఉన్నాయి, అసలు ఎలా రావచ్చు అనేది మిగతా అన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక పార్ట్లో అయితే అది పెడతాను, పార్ట్ 1 అని. చూసే ప్రయత్నం అయితే చేయండి, అది కూడా చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి మనం సీతాపూర్లో ఉన్నాం. సీతాపూర్ నుంచి మనం వచ్చే టైం వచ్చేసి నైట్ 7:30 అయితే అవుతుంది. ఇక్కడ నైట్ స్టే అవుతున్నాం. నైట్ స్టే అయిన తర్వాత ఫుడ్ అది తినేసి పొద్దున్నే అయితే ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. వీడియో లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి, ఓకేనా? షాపింగ్ కొన్ని అవసరమైన తీసుకున్నాను. నేనైతే నా ఇంటికాడ నుంచి తెచ్చుకుందాం అనుకున్నాను వ్యాలీ స్ప్రే. మర్చిపోయినా, ఇక్కడ వ్యాలీ లేదు కానీ స్ప్రే అయితే తీసుకున్నాను. కొన్ని మెడిసిన్ అయితే మన దగ్గర ఉన్నాయి, యూజ్ చేసుకుంటాం. మనలో కొంతమంది అయితే క్యాప్స్ లేవు, కొంతమందికి గ్లౌస్ లేవు. అవి అయితే నేను కొన్ని తీసేసుకున్నాను, మ్యాక్సిమం తీసుకున్నాను. అది మనలో ఇప్పుడైతే తీసుకుంటున్నారు. మేము ఉన్న దగ్గర నుంచి బయట మొత్తం షాపింగ్ ఏరియా మొత్తం అంతా మొత్తం కావాలని నేను తీసేసుకున్నాను. రేపు పొద్దున్న అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది, ఓకేనా? 257కి స్టార్ట్ అయ్యాం. మా దోదాం బ్యాచ్ మొత్తం అందరం. హ్యాపీ బర్త్డే బ్రో. ఇగో మన బ్యాచ్, మన కుర్రాళ్ళు, మా గోపన్న మనోడు కలిశారు ఇప్పుడు కదా నానన్న. సీతాపూర్లో మినీ బస్ అనే ప్రైవేట్ వెహికల్స్ అక్కడ పార్కింగ్ అయితే ఉంటుంది. మామూలుగా 4 వీలర్ మటుకు కార్లు అనేది మటుకు సోన్ ప్రయాగ్ వరకు అయితే వెళ్ళచ్చు. సీతాపూర్ నుంచి సోన్ ప్రయాగ్ వరకు 3 కిలోమీటర్లు అయితే ఉంది. 3 కిలోమీటర్లు ఇంకా పావుదాకా 10 నిమిషాల దాకా 3-5 నుంచే స్టార్ట్ చేసాం. ఎంత టైం పడుతుందో, ట్రెక్కింగ్ ఎంతవరకు చేయగలమో, అసలు చేయగలమో లేదా అనేది బోల్డ్ అండ్ ప్రశ్నలు అయితే ఉన్నాయి. మేళ ఎంత స్టిక్ కూడా అయితే తీసుకోకుండా అయితే వెళ్ళిపోతున్నా. చెప్పడం మర్చిపోయా. గుడ్ మార్నింగ్ టు సీతాపూర్ అందరికీ. వెళ్ళేదారిలో దారి పొడుగునా కూడా ఇలాగే స్టిక్స్ కానీ కావాల్సిన క్యాప్స్ ఇవన్నీ కూడా రాత్రి నైట్ కూడా ఉంటున్నాయి. రాత్రి మేము వచ్చినప్పుడు 10కి 10:30 కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. మీకు అక్కడ నైట్ ఒకవేళ మిస్ అయిపోయినా మరి పగలైతే తీసుకోవచ్చు. టైము 3 అయితే అవుతుంది. మేమే తొందరగా అయితే స్టార్ట్ చేసాం అనుకున్నాం, కానీ మాకన్నా ముందు అయితే చాలామంది ఉన్నారు. అందులో నాకు నచ్చింది ఏంటంటే అందులో చాలామంది కూడా పెద్దవాళ్ళే ఉన్నారు, చూస్తున్నారుగా మీరు. సోన్ ప్రయాగ్ వరకు అయితే నడుచుకుంటూ వచ్చాము. అలాగే సోన్ ప్రయాగ్లో రూమ్స్ అనేవి అవైలబుల్గానే ఉంటాయి, ఒకసారి వచ్చినప్పుడు అయితే చెక్ చేయండి. అలాగే ఇండివిజువల్గా వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడే తీసుకుంటారు, లేకపోతే సీతాపూర్లో తీసుకున్నా పర్లేదు. సీతాపూర్లో తీసుకుంటే మాకలా కొద్దిగా ట్రెక్కింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ వెహికల్స్లో వచ్చేవాళ్ళు అయితే కంపల్సరీ ఇక్కడతో అయితే స్టాప్. ఇక్కడ నుంచి అయితే లోన్కి అయితే వెహికల్స్ అలౌ చేయబడదు. మనం ఇక్కడ నుంచి కొద్ది దూరం అయితే ట్రెక్ చేయాల్సి ఉంటుంది. పదండి. సరిగా 3 స్టేజ్లో రౌండ్ సర్కిల్ లాగా ఉంది మనం వచ్చిన దారి. వెహికల్ పార్కింగ్ పక్క నుంచి స్ట్రైట్గా బయలుదేరిపోవడం నడుచుకుంటూ.
ఇబ్బంది పడక్కర్లేదు, ఎక్కడ పడితే అక్కడ షాపులు అయితే ఉన్నాయి, డ్రింక్స్ కానీ A to Z అన్నీ కూడా మనకు పగల ఎప్పుడైతే ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉంది. ఇబ్బంది ఏం పడక్కల, మనకి కావాలనుకుంటే తీసుకొని తాగుతూ తింటూ అయితే వెళ్ళచ్చు. ఇంకా ఇది వచ్చేసి యాత్ర ఈ పాస్ స్కానింగ్ సెంటర్ అండి. మన యాత్ర ఈ పాస్ మీద ఒక బార్ కోడ్ అయితే ఉంటుంది. ఆ బార్ కోడ్ని స్కాన్ చేసి మనకు లోపలికి అయితే అలౌ చేస్తారు. ఒకవేళ మీకు యాత్ర ఈ పాస్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే మటుగా మన ఛానల్లో ఒక డీటెయిల్ వీడియో అయితే ఉంది. ఒకసారి విజిట్ చేసి ఈ వీడియోని అయితే చూసి యాత్ర ఈ పాస్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మ్యాక్సిమం ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉండొచ్చు. మంచి పెద్ద బ్రిడ్జి కూడా తగులుతుంది. బ్రిడ్జి తగిలినట్టే బ్రిడ్జి దాటిన తర్వాత మన జీప్లో అయితే దొరకాలి, లేదంటే అక్కడ నుంచి కూడా మొత్తం నడవాల్సి వస్తుంది. నేను చెప్పిన బ్రిడ్జి ఇదే. నేను అవతలకి వెళ్తే ఉంటాయి అన్నమాట, ఇక్కడ నుంచి ఉన్నాయి. ఎదురుకెళ్ళిన తర్వాత మొత్తం అంతమంది మీద మాట్లాడేద్దాం. 3:41 అయింది టైం. వెహికల్స్ అయితే ఉన్నాయి కానీ ఆల్రెడీ ఫిల్ అయిపోతున్నాయి చాలామంది ఉండడం వల్ల. మేమైతే ఇక్కడ నుంచి కూడా ట్రిక్ చేస్తున్నాం. జీప్స్ అయితే వచ్చేలా లేవు, టైం వేస్ట్ అయిపోతుంది. ఆల్రెడీ మేము వచ్చి ½ అన్ అవర్ అయిపోయింది. ఇప్పటివరకు కూడా వెహికల్స్ ఏమి కూడా ఉన్నాయి కానీ ఆల్రెడీ ఫిల్ అయిపోయి తిరుగుతున్నాయి అటు ఇటు. టైం వేస్ట్ అవుతుందని చెప్పి ట్రిక్ అయితే స్టార్ట్ చేస్తాం. నడుచుకుంటే వెళ్ళిపోతున్నాం గౌరీకుండ వరకు కూడా. సీతాపూర్ నుంచి గౌరీకుండ ట్రెక్కింగ్, గౌరీకుండ నుంచి మళ్ళీ కేదార్నాథ్ ట్రెక్కింగ్ కూడా. వెహికల్ దొరకలేదని కొద్ది దూరం నడుచుకుంటున్నాం కానీ అక్కడైతే ఎంటీ వెహికల్ లైన్లో పెట్టి అయితే ఉన్నాయి. అందులో ఒక డ్రైవర్ని అడిగితే మేము 12 మెంబర్స్ ఉన్నామని చెప్పేసి వెంటనే అయితే వెహికల్ రివర్స్ చేసి మమ్మల్ని అయితే ఎక్కించుకొని గౌరీకుండ అయితే తీసుకెళ్తున్నాడు. ఈచ్ వన్ అయితే మనిషికి వచ్చి 50 రూపీస్ అయితే తీసుకుంటారు. అంతకు మించి ఎక్స్ట్రా కూడా వాళ్ళు తీసుకోరు. మిమ్మల్ని గౌరీకుండ దగ్గర అయితే దింపుతారు. శుభ్రంగా అక్కడ నుంచి అయితే ట్రిక్ అయితే స్టార్ట్ చేయండి. మొత్తం ఎదంతా ట్రాఫిక్ అయితే ఉంది. మొత్తం ఇక్కడ ఒక 6 కిలోమీటర్ వరకు. అందుకని ఇక్కడ దిగిపోతాం. ఇక్కడ నుంచి దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. చాలా దూరం అయితే వస్తాం. 80% అయితే వస్తాం. ఇంకా 20% ఉంది. 20% నడుచుకుంటూ వెళ్ళిపోతాం. మన కరోనాందరూ కూడా వెళ్ళిపోతాం అంటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మనం అయితే గౌరీకుండ అయితే చేరుకున్నాం. అలాగే మీరు చూసుకున్న చిన్న స్ట్రీట్ లాగా అయితే ఉంటుంది ఇక్కడ. మీ దగ్గర ఎక్స్ట్రా లగేజీ కానీ ఉంటే మీకు ఎదుర ఇక్కడ లాకర్ రూమ్స్ కనపడిపోతే ఇక్కడ లాకర్ రూమ్స్ ఉంటాయి. మీరు లాకర్లో ఎక్స్ట్రా లగేజీ మట్టిగా మీరు లాకర్లో పెట్టుకోండి. అలాగే టీ కానీ టిఫిన్ కానీ చేయకపోతే మటుకు ఇక్కడ నుంచి టిఫిన్ చేసి మీ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయండి. ఇక్కడ టెంపుల్కి ఎన్ని విధాలుగా వెళ్ళొచ్చు అంటే 4 విధాలుగా అయితే వెళ్ళొచ్చు. ఒకటైతే హెలికాప్టర్, అది మరి ముందుగానే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండోది వచ్చేసి గుర్రాలు. ఇంక మూడోది వచ్చేసి నలుగురు మోసుకెళ్ళేది ఉంటుంది. మన శబరిమలలో మోసుకెళ్తారు, మేమైతే డోలీ అంటాం. అలాగొకటి. ఇంకోటి వచ్చి ఒక మనిషే తీసుకుని వెళ్తాడు, బాస్కెట్లో బొట్టలో కూర్చోబెట్టి తీసుకెళ్తాడు. అదొకటి. మొత్తం 4 విధాలుగా అయితే వెళ్ళొచ్చు. మినిమం గుర్రాలు వచ్చేసి కింద నుంచి ఒక 4,000 చిల్లర అయితే ఉంటుంది. మీరు ఎంతకు మాట్లాడుకున్నా సరే ఒక 200 అయితే ఎక్స్ట్రా అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే గుర్రాలకు మేత అని చెప్పేసి వాళ్ళు ఇంకో 200 అయితే మీ దగ్గర ఎక్స్ట్రా 200 ఛార్జ్ చేస్తారు. సుమారు మీరు 4,000 మాట్లాడుకుంటే మీరు మొత్తం కలిపి 4,200 ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి. మిగతా అన్నీ కూడా మినిమం 3,000 అబౌవ్ అయితే ఉంటాయి, తక్కువైతే ఉండదు. దాన్ని బట్టి చూసుకో. కేదార్నాథ్ ట్రెక్కింగ్ అనేది గౌరీకుండ నుంచి మనం అయితే స్టార్ట్ చేస్తాం. కాకపోతే కేదార్నాథ్ ట్రెక్కింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని అయితే ఇక్కడ నుంచి అయితే చెప్తారు. 16 కిలోమీటర్ల నుండి ఈ ట్రెక్కింగ్ 16 కిలోమీటర్లు అయితే ఉండదు. కాకపోతే అది మించుమించు ఒక 20 కిలోమీటర్లు లోపు అయితే ఉండొచ్చు. మనం నడిచి వెళ్ళడం వల్ల అయితే మనకైతే అలా అనిపిస్తుంది. దారంతది అయితే మొత్తం పరిస్థితి గుర్రాలు వేసిన తేడా ఉంది. మొత్తం షిట్ స్మెల్ కూడా అదే స్మెల్ వస్తుంది. వచ్చే దారి చూసారా, చిన్నదే. ఇదే దారిలో గుర్రాలు రావాలి, మనం రావాలి, వెళ్ళే వాళ్ళు రావాలి. మొత్తం అంతా ఒకటే దారిలో. అదృష్టం ఏంటంటే వర్షం ఏం పడట్లేదు. వర్షం పడిందంటే మటుగా చాలా జారుడిగా అయితే ఉంటుంది ప్లేస్. ప్రస్తుతానికి అయితే వర్షం అనేది లేదు. ఈ మబ్బు వల్ల అయితే సరిగా కనబట్ల. అంతా కూడా వ్యూ పాయింట్ ఇందాక చూపించాను కదా, అక్కడ నుంచి వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ అందరూ కొద్దిగా బ్రేక్ఫాస్ట్లో ఏం లేదు చేస్తున్నారు. జీరా దోశలు అవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఎవరికాళ్ళు తినేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరతారు. వెళ్ళే దారి అయితే చాలా బాగుంది. మనం ఇటు నుంచి అలా వెళ్ళి అటు నుంచి అలా వెళ్తున్నాం. ఏ కొండ మీద నుంచి ఎన్ని కొండలు ఎక్కుతున్నాం లెక్క లేదు. అలాగే
గుడి ఎంత బాగుంటుందో, వెళ్ళే దారి కూడా అంత కఠినంగా అయితే ఉంది. గుర్రాల వల్ల ఎక్కువ మొత్తం హవా అంతా ఇక్కడ. మళ్ళీ గుర్రాల వల్ల చెల్లుబాటు ఎక్కువ. ఎక్కువండి, ఎక్కిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతేమంది గుర్రాలు నడిపించేవాళ్ళు. కొన్ని ప్లేసుల్లో అయితే ఇలాగ నీట్గానే ఉంది, ఎటువంటి పేడ అది లేకుండా. అంటే తుడుచుకుంటూ వస్తున్నారు కొన్ని చోట్ల అలా కొద్దిగా ఎంత తుడిచినాయి వేస్తూనే ఉన్నాయి అలాగే. ఎందుకంటే వెళ్తూనే ఉన్నాయి కదా, వెళ్తూనే ఉన్నాయి వేస్తూనే ఉన్నాయి. నిదానంగా తుడుచుకుంటూ వస్తున్నారు. కొన్ని చోట్ల అయితే బాగానే ఉంది నీట్గా, కొన్ని చోట్ల మటుకు అలా ఉంది. కేదార్నాథ్ ట్రెక్కింగ్ అనేది అంత ఈజీగా తెలియదు. ఇలాంటి మలుపులు ఎన్నో ఎక్కుతాం, ఎన్నో కొండలు దాటుతాం, మంచి వాటర్ ఫాల్స్ని చూస్తాం. మన జీవితంలో ఒక్కసారి మటుగా నడుచుకుంటూ వస్తే మటుగా మనకు జీవితాంతం గుర్తుండిపోయే ఒక మెమరబుల్గా అయితే మిగిలిపోద్ది. వెళ్ళే దారి పొడుగునా కూడా ఇలాంటి చిన్న షాపులు అయితే ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. వాటర్ క్యాన్, డ్రింకులకు కానీ చిన్న స్నాక్స్ ఏమైనా కొనుక్కోవడానికి కానీ అయితే ఇక్కడ అయితే కొనుక్కునే దానికి తింటూ అయితే వెళ్ళచ్చు. వెళ్ళే దారిలో ఇలాంటి చిన్న గోతులు, మంచిగా చిన్న మెట్లు, ఆ మెట్ల మీద ఈ గుర్రాలు వేసిన పెంటలు, ఈ పెంటలు వేసిన తర్వాత వాటిలోంచి వచ్చే సువాసనలు అండి, ఒక రకంగా ఉంది ట్రెక్కింగ్ అయితే. సైడ్ బార్ను కూడా ఎప్పుడు కూడా గుర్రాలు అయితే కట్టేసి ఉన్నాయి. మనం ఎక్కడి నుంచి ఎక్కాలనుకున్నా గుర్రం అక్కడ నుంచి అయితే ఎక్కేవచ్చు. దారి పొడుగునా కూడా గుడా అని అడుగుతున్నారు. అక్కడ నుంచి అయితే ఎంత అమౌంట్ చూసి అక్కడ నుంచి మాట్లాడుకొని ఓకే. హలో చెప్పాలి బాబు, వీడియో కాల్ చేసి చూపిస్తా. మిత్ర ద్రోవులారా, మీరు నా స్నేహితులను చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. ఇద్దరు పిల్లల్ని ఎక్కించేసారు, గుర్రాలు ఊపోతున్నారు వాళ్ళు. ఒక మంచి దారి చూపిస్తా చూడండి, భలే ఉంటుంది ఇది. ఇటు నుంచి ఇలా వెళ్తున్నాం కదా పైకి, అటు నుంచి అలా రావాలి. చూడండి ఎక్సలెంట్. సూపర్ ఉందబ్బా, మామూలు లేదు. జీవితంలో కంపల్సరీ అనేది ఒక్కసారి రావాలి, నడుచుకుంటూనే వెళ్ళాలి పైకి. అది మంచి ఎక్స్పీరియన్స్ చేస్తుంది మీకైతే. కనపడిన మంచి ఫస్ట్ వాటర్ ఫాల్ ఇది. ఇలాంటివి చాలా ఉంటాయని అయితే చెప్పారు, ఫస్ట్ టైం చూస్తాం అన్నమాట వాటర్ ఫాల్. ఫ్రెండ్స్, వెళ్ళే దారి పొడుగునా కూడా చిన్న షాపులు అయితే ఉంటాయి. అక్కడ మీకు కావాల్సిన వాటర్ బాటిల్ కానీ డ్రింకులు కానీ అమ్ముతారు. కాకపోతే కొద్దిగా రేట్ అయితే ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. అలాగే టీ దొరుకుద్ది, స్నాక్స్ కింద ఏమన్నా పకోడీలు అలాంటివి కూడా కొన్ని చోట్ల అయితే వేస్తారు, బిస్కెట్లు, చాక్లెట్లు. అలాగే మీరు తినాలి అనుకుంటే మ్యాక్సిమం అక్కడ వెళ్ళే దారి మధ్యలో మ్యాగీ ఒకటే దొరుకుతుంది, ఇంకా అంతకు మించి ఏం దొరకదు. నేనైతే టీ తాగాను, బాగానే ఉంది. అక్కడ తిరుగుతున్నాయి, ఈ తూనేకల్లాగా తిరుగుతూనే ఉన్నాయి. మీకు మంచి కొండ చూపిస్తాను, ఆగండి. కనపడిందా గ్రీన్ కలర్ పక్కన వైట్ కలర్? జూమ్ చేస్తా, ఇంక వైట్గా కనపడేది మంచి కొండ. అది కొద్దిగా జూమ్ చేస్తా చూడండి. ఇప్పుడు కొద్దిగా ఎండ వచ్చింది కాబట్టి ఇప్పుడు క్లియర్గా కనబడుతుంది. ఇందాక తీసిన వీడియోలో అయితే కనబడలేదు సరిగ్గా. ఫ్రెండ్స్, ఇంకా నాకు కనబడిన సెకండ్ అలాగే కొద్దిగా పెద్ద వాటర్ ఫాల్ ఇది. చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఈ వాటర్ ఫాల్స్లో వాటర్ అయితే మనం అయితే డైరెక్ట్గా అయితే తాగొచ్చు. నేనైతే ట్రై చేస్తాను. ఇదంటే కొద్దిగా పైకి ఉంది, నేనైతే పైకి ఎక్కట్లా. నేను ఎదర ఇంకేమన్నా చిన్నవి ఉంటే దగ్గర అయితే తీసుకుంటాను కంపల్సరీ. మీరు కూడా నచ్చితే తాగండి, లేకపోతే లేదు. బయట కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. కాకపోతే ఏంటంటే మీకు వీలైనంత వరకు కొద్దిగా పైకి వెళ్ళి అయితే తీసుకోండి, దానివల్ల వాటర్ పొల్యూట్ అయితే అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? ఇక్కడైతే టాయిలెట్స్ ఉన్నాయి, ఇబ్బంది ఏం పడక్కల. లేడీస్ వచ్చినా జెంట్స్ వచ్చినా ప్రశాంతం టాయిలెట్స్కి అయితే వెళ్ళడానికి అయితే ఉంది. నేనైతే మీకు అంతగా చూపించట్లేదు, ఓన్లీ బోర్డు మటుకే చూపించాను.
అక్కడ మినిమం 500 మీటర్స్ 600 మీటర్స్కి ఒక టాయిలెట్ అయితే ఉంది. ఓకేనా, టాయిలెట్స్ కోసం ఎటువంటి ఇబ్బంది పడక్కల్లా, బాగానే ఉన్నాయి. వాటర్ ఫాల్స్ లేదు, ఇంకా పట్టాను. వాటర్ మొత్తం కూలింగ్ అవుతుంది. ఇప్పుడు పైకి వచ్చి నేనైతే పట్టుకున్నాను అనమాట. ఇక్కడైతే మనుషులు ఎవరు తిరగట్లేదు. 4 ఫోటోలు అయితే వచ్చారు, ఫోటోలు వేయడానికి డ్రైవర్కి. ఒక పైన ఫోటోలు దిగుతారు. ఇంట్లో పట్టుకున్న వాటర్ ఇది, నేను కొనుక్కున్నది బయట పట్టింది కాదు. అక్కడ కనబట్టల అక్కడ నుంచి ఎంత పెద్దది ఉంది గొయ్య బ్రిడ్జి. నన్ను చూపించాలని విద్య, ఆ బ్రిడ్జి దాటి ఎలా వెళ్ళాలి. సూపర్. ఇందాక చూపించాను కదా, అదైతే ఈ బ్రిడ్జి కాదు. నేను ఎదర ఇంకో బ్రిడ్జి ఉందండి, 2 దారులు ఉన్నాయి. 2 దారులు ఏంటని చూస్తే ఇక్కడ ఈ బ్రిడ్జి కనబడుతుంది, నాకు ఈ వాటర్ నది కనబడుతుంది. ఓకే, మీకు చూపిద్దామని చెప్పి నేను యువతల పక్క అయితే నడుచుకుంటూ అయితే వచ్చాను. చాలామంది ఇక్కడ ఫోటోలు గిటోలు వీళ్ళు ఎలా ఎక్కి మనం ఇటు వెళ్ళాలి. ఇప్పుడు ఎంత నడవాలి. ఇప్పుడు మీకు కనబడుతుంది కదా ఇందాక బ్రిడ్జి, మేము చూపించిన బ్రిడ్జి ఎక్కుంటే మటుకు ఇదంతా ఎక్కి ఇటు రావాల్సి వచ్చిండేది. ఇక్కడ వెళ్ళిపోతే బాగానే ఉండేది. ఇప్పుడు నేను ఇదంతా కూడా చూసారు ఎలా ఉందో. ఇప్పుడు ఇదంతా ఎక్కాలి ఇప్పుడు నేను. ఫ్రెండ్స్, ఇంకా ఈ రివర్ వచ్చేసి మందాకిని రివర్. ఇది వచ్చేసి మన కేదార్నాథ్ పక్క నుంచి అయితే వస్తుంది. ఇది నార్మల్ ప్లేస్. ఇలా వెళ్ళిపోతే షార్ట్ కట్లోంచి వెళ్ళిపోవచ్చు. నేనైతే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు బాగానే ఉంది కాబట్టి, ప్రజెంట్ రాళ్ళని తడిగా లేవు కాబట్టి నేను వెళ్తాను. ఒకవేళ మీరు ఉన్నప్పుడైతే వర్షం పడితే మరి కంపల్సరీ ఇదైతే ట్రై చేయొద్దు, చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు లైట్గా తడి ఉంది కాబట్టి నాకైతే ఇబ్బంది లేదు. రాయి మీద తడి లేదు, అక్కడక్కడ ఉంది. ఓకేనా, అదే దారి చూడండి ఎంత దారుణంగా ఉందా. బురద మొత్తం, వాటర్ ఫాల్స్ వల్ల లైట్గా వచ్చిన వరద మొత్తం అంతా ఇంత దారుణంలో నడుచుకుంటే వెళ్తాం. ఎంత దూరం వచ్చినా ఇంకా ఉంటుంది. ఇప్పుడు చూడండి మంచుకొండలు అంతా మంచిగా, మీకు వైట్గా కనబడేది అంతా కూడా మంచి. ఎంత దూరం నడవాలి శివయ్య. హర మహాదేవ్, హర మహాదేవ్. చాలా దూరం అయితే నడుచుకుంటూ వచ్చా. చాలా మన కుర్రోళ్ళందరూ కూడా చాలామంది బ్యాక్ సైడ్ వెనకాల ఉన్నారు. కొంతమంది గుర్రాలు ఎక్కేశారు. మా బ్యాచ్లోనే పక్క బ్యాచ్లో అందరూ కూడా గుర్రాలు కూడా చాలామంది ఎక్కేశారు. నేనైతే నిజంగా అలా నడుచుకుంటూ వస్తున్నాను ఒక్కనే. వెనకాల చాలామంది ఉన్నారు. ఎవరున్నారో ఎవరెవరు గుర్రాలు ఎక్కేశారు. నాకైతే మా బస్సులో వచ్చిన 20 మందిలో 3 అయితే కనబడ్డారు. నిదానంగా నడుచుకుంటూ వస్తున్నా. ఇందాక వాటర్ ఫాల్స్లో వాటర్ పెట్టాను, అది అలాగే ఉంది. ఆ బాటిల్ అయిపోయింది. నిదానంగా తాగుతూ నిదానంగా ఎక్కుతున్నా. కొండలు ఇప్పుడు చూపిస్తాను మీకు, ఇంకా బాగుంటుంది. మనం వెళ్ళాల్సింది చూసారా ఎంత బాగుందా. నాకైతే ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లే. వెళ్తున్నాను నిదానంగా, అలాగా వెళ్ళచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ మినిమం అక్కడక్కడ షార్ట్ కట్లు ఉన్నాయి, అవి వాడుకుంటే మట్టిగా మనం వెళ్ళగలుగుతాం. ఒక విషయం ఏంటంటే షార్ట్ కట్లు అంత ఈజీ కాదు. అది ఇప్పుడు వర్షం పడలేదు కాబట్టి మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, వర్షం పడిందంటే మటుకు షార్ట్ కట్లు వెళ్ళామంటే మన కింద దొల్లుకుంటూ వెళ్ళిపోవడమే, సమస్య లేదు దాంట్లో. ఫ్రెండ్స్, నా చేతిలో ఉన్నది మంచు కొండ మీద నుంచున్నా ఇప్పుడు నేను. అంతా కొద్దిగా ఎప్పటి నుంచో అలా మంచు పడి ఉండిపోయి గడ్డ కట్టేసి ఉండిపోయింది అనమాట. ఇది పట్టుకోలేకపోతున్నా, పడేస్తున్నా. మంచి చూసారా ఎలా ఉందా. మనవాడెవడో తోతున్నాడు తిన్నా. అంతా కూడా పైన మన వాళ్ళు ఎక్కి మేము ఎలా వచ్చాం పైకి. ఇప్పుడు నేను పైన ఉన్నాను కొద్దిగా, అలాగే మన వాళ్ళు వచ్చి తొక్కి కొద్దిగా దుమ్ము ఎగిరి పైన పడి ఇదంతా కూడా బురద కిందగా అయిపోయింది అనమాట. లేదంటే మనకి కలగానే కనబడుతుంది. అందరూ ఆడుకుంటున్నారు మంచుతో. కొద్దిగా దగ్గరికి అయితే వచ్చాం. ఇదంతా కూడా గుర్రాల స్టాపింగ్ ఏరియా. ఎవరి కింద నుండి గుర్రాలు ఎక్కినా
వాళ్ళందరూ ఇక్కడ వరకే తీసుకొస్తారు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. చాలా మటుకు వర్క్ చేశాను నేను. కొద్దిగా దూరం ఉంది, చూడాలి. 1.5 ఉంటుంది టెంపుల్. ఇక్కడ నుంచి నేనున్న కాడ నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. అంత ఈజీగా లేదు బ్రో ట్రెక్కింగ్ అయితే. తప్పదు మరి. ఆ మహాదేవుని దర్శించుకోవాలంటే మాత్రం నడవాలి. నడకుండా వెళ్తే అంత ఈజీగా వెళ్తే బాగోదు. అలా వెళ్ళి చూస్తేనే థ్రిల్లింగ్ బాగుంటుంది. మనకి గుడికి వెళ్ళేదారి ఇంకా మహా అయితే 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి గుడికి వెళ్ళేదారిలోనే అలాగైతే ఉంటుంది అనమాట. మొత్తం టెంట్స్ ఇస్తారు నైట్ స్టే చేయడానికి. ఆ టెంట్ వచ్చి చిన్న టెంట్ వచ్చి 600 ఎంత తీసుకుంటారు. మీడియం టెంట్ వచ్చి 1000 రూపాయలు అలాగా. ఈ పెద్ద టెంట్ వచ్చి 1500-1600 చిల్లర అయితే తీసుకుంటారు. ఓకేనా? ఇప్పుడే ప్రస్తుతానికి వెల్కమ్ టు కేదార్నాథ్. ఆచ దగ్గరికి అయితే వచ్చాను. చాలా కష్టం. నేనైతే వితౌట్ స్టిక్, నా దగ్గర స్టిక్ లేదు. స్టిక్ తీసుకోవాలి. స్టిక్ తీసుకోకుండా నడుచుకుంటూ వచ్చాను. పెదాలు చూసారు ఎలా అయిపోయినాయా? చలి స్టార్ట్ అయిపోయింది. చాలా వస్తుంది ఇప్పుడు నాకు. కుదిరితే వేసుకోవాలి స్వెటర్. కొద్దిగా ఎదరికెళ్ళి నేను ఆగుతాను. ప్రస్తుతానికి అయితే కాళ్ళు లాగట్లా, బాగానే ఉంది. ఇక్కడ కాళ్ళు లాగి ఎక్కడైనా ఆగితే మడిగా తీసేసుకుంటాను. చలి అయితే స్టార్ట్ అయింది. ఎంతైంది టైము? 2:30 అవుతుంది. చలి స్టార్ట్ అయింది ఇక్కడ. మరి నైట్ ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి ఫ్రెండ్స్? కరెక్ట్గా ఇప్పుడే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే ప్లేస్లో అయితే ఉన్నాను. వస్తుంది చూడండి హెలికాప్టర్. ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చాను. గుడి గోపురం కనబడుతుందిగా. ఫైనల్గా నా డ్రీమ్ టెంపుల్ని అయితే నా కళ్ళతో అయితే నేను చూస్తున్నాను. నిజంగా నడుచుకుంటూ వచ్చి టెంపుల్ని చూస్తే చాలు మనం పడ్డ కష్టం అంతా మొత్తం అంతా మర్చిపోతాం. అంత హ్యాపీగా ఉంది. ఇంకా మబ్బేసింది, వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతానికి అయితే నేనైతే దర్శనానికి వెళ్ళట్లా. మన వాళ్ళు ఆల్రెడీ ఫుడ్ ప్రిపేర్ చేశారు. ఇక మీకు కనబడుతుంది కదా, ఇదే మన టెంట్. ఓకేనా? ఫుడ్ అయితే ప్రిపేర్ చేశారు, తింటాం. చూద్దాం. ఒకేలా వెళ్ళగలిగితే నైట్ దర్శనానికి వెళ్తాం. లేదనుకుంటే మార్నింగ్ స్పర్శ దర్శనం ఉంటుంది, దానికైతే వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే బాగా చాలా ఇబ్బంది మాట. ఫ్రెండ్స్, ఇంకా ప్రతిరోజు ఈవినింగ్ 7 to 8 వరకు అయితే 1 అవర్ అయితే హారతి అయితే ఇస్తారు కేదార్నాథ్లో. అలాగే మీరు మార్నింగ్ మేము స్టార్ట్ అయినట్టు 2కి కానీ 3కి కానీ స్టార్ట్ అయితే మీరు ఎంత స్లోగా నడిచినా సరే మీరు సాయంత్రం హారతి టైంకి అయితే మీరు అక్కడికైతే చేరగలుగుతారు. కంపల్సరీ అయితే ఆ టైంకి అయితే స్టార్ట్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. అలాగే మీరు దర్శనం కూడా చేసుకొని ఈ గ్యాప్లో దర్శనం కూడా చేసుకోవచ్చు. కుదిరితే దర్శనం చేసుకోండి, లేకపోతే హారతి తీసుకొని నైట్ స్టే అయిపోండి. మార్నింగే స్పర్శ దర్శనం ఉంటుంది కంపల్సరీ, అది తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? హారతి చూడడానికి, హారతి అయితే చూడండి. చూసారుగా, హారతి కూడా తీసేసాను జాగ్రత్తగా. నాకైతే ఒంట్లో బాగాలేదు కానీ మీకోసమే వచ్చాను అన్నమాట. ఫైనల్గా హారతి అయితే కంప్లీట్ చేశాను. నేను ఎలాగైతే రావాలనుకున్నానో అలాగే వచ్చాను. అలాగే హారతి కూడా తీసుకోవాలనుకున్నాను, అలాగే హారతి కూడా తీసుకున్నాను. అంతా మా శివుడి దయ్యా. మార్నింగ్ దర్శనం ఉంది. ఇంకా దర్శనాల విషయానికి వస్తే మార్నింగ్ 2 నుంచి స్పర్శ దర్శనం, విఐపి దర్శనాలు అయితే ఫస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నార్మల్ దర్శనాలు అయితే వదులుతారు. నైట్ 10 వరకు కూడా దర్శనాలు అనేది మీకు అవైలబుల్గా ఉంటాయి.
మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో అయితే దర్శనం అయితే చేసుకోండి. ఇప్పుడే స్వర్శ దర్శనం అయితే కంప్లీట్ అయింది. పొద్దున్నే 2:30-3 వచ్చాం, మేము లైన్లో నుంచి ఉన్నాం. స్వర్శ దర్శనం అయితే ఇప్పుడు అయిపోయింది. టైం వచ్చేసి 4:43 అవుతుంది. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ మీకు మేము లైన్లో నుంచేలేము, అంత ఓపిక లేదు, ట్రెక్కింగ్ చేసి వచ్చాం, ఫ్రీగా వద్దు, డబ్బులు పే చేసేద్దాం అనుకుంటే మీరు ఇది వచ్చేసి రైట్ సైడ్, ఇది టెంపుల్ స్ట్రైట్ కాదు, ఇది రైట్ సైడ్ నుంచి స్వర్శ దర్శనం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇక్కడికి వచ్చి నుంచుంటే ఇక్కడ లోన్ ఉన్న పంతులు వీళ్ళు ఉంటారు కదా, లోన్కి చేసేవాళ్ళు, వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. మనిషికి 2,000 అని చెప్తున్నారు. మీరైతే బార్గెన్ చేయండి, బేరం ఆడండి, అయినా పర్లేదు. ఒక 10 1,000కి 1000 రూపాయలకి అయితే తీసుకెళ్ళి చూపించి దర్శనం చేయించేసి ఒక 5 నిమిషాలు లోనే ఉండిస్తారు. ముందు బాబాలు అయితే ఇక్కడ మంట వేసుకొని కూర్చొని మనకి ఆశీర్వాదిస్తూ ఉంటారు. తీసుకోండి వచ్చినప్పుడు. నేను తీసుకున్నాను, అయిపోయింది. అంట్లో ఒక ఫ్రెండ్స్, ఇంకా ఇది వచ్చేసి భీమశిల అంటారు. కేదార్నాథ్ టెంపుల్ గురించి కానీ టెంపుల్లో కానీ చాలా హిస్టరీ అయితే ఉంది. అలాగే కేదార్నాథ్కి చాలా మిస్టరీస్ కూడా ఉన్నాయి. ఆ మిస్టరీస్లో ఒకటే ఈ భీమశిల అనేది 2013 వరకు కూడా కేదార్నాథ్ చరిత్ర అయితే లేదు. కేదార్నాథ్లో ఉన్న 2013లో వచ్చిన కేదార్నాథ్ వరదల కారణంగా అప్పటి నుంచి అనేది భీమశిల అనేది చరిత్రలోకి అయితే వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోంచి సుమారు ఇంచుమించు ఈ 2 కొండల మధ్య నుంచే వరద అయితే రావడం అయితే జరిగింది. అని మామూలు వరద కూడా కాదు, గుడిని అమాంతు పడగొట్టగలగా అంత కెపాసిటీ ఉన్న వరద అయితే రావడం అయితే జరిగింది. అప్పుడే వచ్చింది భీమశిల. ఎటు నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనేది తెలియదు, కానీ కరెక్ట్గా గుడికి కొన్ని అడుగుల దూరంలోనే ఈ భీమశిల అనేది ఆగడం అయితే జరిగింది. దాని తర్వాత వచ్చిన వాటర్ని కొద్దిగా లెఫ్ట్కు వచ్చిన సైడ్ని లెఫ్ట్ వాటర్కి కొద్దిగా సైడ్ రైట్ అటు తోసి ఇటు అటు తోయడం వల్ల వాటర్ అనేది అటు ఇటు వెళ్ళిపోయి గుడికి అయితే పెద్దగా డ్యామేజ్ అనేది జరగలేదు. కొద్ది చిన్న డ్యామేజ్ అయితే జరిగింది. దాన్ని మళ్ళీ రికవరీ చేశారు. అప్పటి నుంచి కూడా ఈ గుడిలో ఉన్న భీముడికి అయితే కొద్దిగా సంబంధం అవుతుంది, ఈ గుడికిను పాండవులకి. అలాగే ఒక భీముడిగా దీన్ని భావించి అప్పటి నుంచి కూడా దీనికైతే పూజలు అయితే చేస్తున్నారు భీమశిలకి. కేదారేశ్వరుడికి ఎంత బాగా అయితే మొక్కుతారో అలాగే ఇక్కడికి వచ్చి గుడిని కాపాడినందుకు కూడా దీన్ని కూడా అంతే పవిత్రంగా అయితే పూజిస్తారు మన హిందువులు. వచ్చిన వాళ్ళు కంపల్సరీ అయితే ఇక్కడికి రండి, ఒకసారి చూసి దర్శించుకొని దండం పెట్టుకుని అయితే మీరు కూడా వెళ్ళండి. ఓకేనా? గుడికి ఆపోజిట్లోనే వచ్చిన దారి అయితే ఉంది. ఇలాగ వెళ్ళిపోతే మనం భైరవ బాబా టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఓకేనా? నేనైతే వెళ్తాను, మీకు చూపిద్దామని వెళ్తున్నాను. ఎందుకంటే మళ్ళీ రావడం అంటే అవ్వదు. ఎప్పుడు వస్తామో ఎప్పటి వరకు ఉంటామో లేదో తెలియదు కాబట్టి వచ్చినప్పుడు మీకు చూపించాలి, నేను చూసేయాలి. ఓకేనా? నేను చూపించిన దారిలోంచి ఇలా వస్తే మనకు చిన్న బ్రిడ్జ్ అయితే తగులుతుంది. మనం ఇలా నడుచుకుంటూ మీకు పైన కనబడుతున్న ఆ జెండాల దగ్గరికి అయితే వెళ్ళాలి. ఓకేనా? ఇది కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, నిదానంగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోవచ్చు. భైరవబాబా టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే ఉన్నాను. సగం దూరం ఎక్కాను. ఈ చలికి దమ్మాగట్ల మధ్యలో టెంపుల్ గోపురం అది కనబడుతుందిగా మీకు. పైనుంచి వ్యూ మొత్తం చాలా వరకు జరుగుతుంది. ఇంకా బిల్డింగులు ఇవన్నీ కడుతున్నారు. 2013 దెబ్బ నాటికి ఇంకా చాలా మటుకు కోరుకోవాలి. ఇంకా రోజు ఉంటేనే చేతులు తిమ్మిళ్ళు ఎక్కిపోతున్నాయి. వీడియో తీయాల్సి వచ్చినప్పుడల్లా నేను గ్లౌజ్ తీయడం, మళ్ళీ వెంటనే వేసుకోవడం. రోజు మీద ఏమో ఇదేం టచ్ అవ్వట్లేదు. చూస్తుందంతా కూడా మంచి కొండలు ఇవన్నీ బ్యాక్ సైడ్. శిఖరం పైన వెలుగు కనబడుతుంది చూడండి చిన్నగా. ఎండ స్టార్ట్ అవుతున్నట్టుంది. నైట్ వర్షం పడింది హారతి ఇచ్చినప్పుడు. ఫ్రెండ్స్, భైరవబాబా టెంపుల్ దగ్గరికి అయితే వస్తాను. ఇదే టెంపుల్. చూపిస్తే వెళ్దాం. ఫ్రెండ్స్, నేను ఇంకా భైరవబాబా టెంపుల్ పైకి అయితే వచ్చాను.
చూస్తున్నారు కదా మీరు. అలాగే నేను చూపించిన దారి నుంచి చిన్న ట్రెక్కింగ్ అయితే ఉంటుంది. ఆ ట్రిక్ చేసుకొని పైకి వస్తే భైరవబాబా టెంపుల్ అయితే ఉంటుంది. చాలామంది కేదారేశ్వరుని కింద కేదార్నాథ్ టెంపుల్ని చూసుకుని అయితే భీమశైలం చూసి అయితే వెళ్ళిపోతారు. చాలామందికి తెలుసు పైన భైరవబాబా ఉంటారు, ఆయన దర్శనం చేసుకోవాలని. అంత దూరం నడవలేక అయితే చాలామంది అయితే వెళ్ళిపోతారు. మీరు వచ్చినప్పుడు అయితే కంపల్సరీ దర్శనం అయితే చేసుకోండి పైకి వచ్చి. ఓకేనా. ఇంకా 6 నెలలు మూసుండి ఇంకా మిగతా 6 నెలలు కూడా మంచులో కప్పబడి ఉండడం వల్ల మిగతా 6 నెలలు కూడా క్లోజ్ అయి ఉంటుంది కేదార్నాథ్. తర్వాత క్లోజ్ అయిన తర్వాత నుంచి మళ్ళీ ఓపెన్ అయినంత వరకు కూడా క్షేత్రపాలకుడైన భైరవబాబానే కేదార్నాథ్ని కాపాడుతూ ఉంటాడని చెప్పేసి ఇక్కడ వాళ్ళు అయితే గట్టిగా అయితే నమ్ముతారు. ఓకేనా. కాశీలో అయితే కాలభైరుడు ఉంటాడు క్షేత్రపాలకుడు. అలాగే ఇక్కడ కేదార్నాథ్లో భైరవబాబా అయితే ఉంటారు. కంపల్సరీ వచ్చినప్పుడు అయితే కంపల్సరీ దర్శనం అయితే చేసుకోండి. కేదార్నాథ్కి వచ్చినప్పుడు అయితే ఇది అయితే కంపల్సరీ చూడాల్సిన ప్లేసు. అదే ఎక్కలేమని చెప్పి కానీ మాకు ఓపిక లేదు కానీ ఇక్కడైతే చూడకుండా అయితే ఉండకూడదు. కాశీలో అయితే ఇలాగైతే ఉండదు. ఫస్ట్ కాలభైరుడు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికైతే రావాల్సి ఉంటుంది. ఇక్కడైతే అలా కాదు. ఓకేనా. భైరవబాబా దర్శనం కూడా అయిపోయింది. చూస్తారుగా మీరు. చలి అయితే బచ్చంగా ఉందప్ప ఇక్కడ. మామూలుగా ఏం లేనప్పుడు ఈ టైంలోనే ఎలా ఉందంటే డైరెక్ట్గా అప్పుడప్పుడు మంచు వర్షం పడుతూ ఉంటుంది. ఇక్కడ వర్షంలాగే మంచు పడుతూ ఉంటుంది. అప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటో వీళ్ళు ఎలా ఉంటున్నారో నాకైతే అర్థం కావట్లే. మన వాళ్ళు అయితే అవ్వట్లే. పెద్దలు ఎండిపోతున్నాయి మాట్లాడుతుంటే. లైఫ్లో ఒకసారైనా రావాలి ఇక్కడికి కంపల్సరీ. ఎక్స్పీరియన్స్ మీరు వీడియోలో చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో కానీ ఇక్కడ మరి కంపల్సరీ వచ్చి లైఫ్లో ఒక్కసారైనా కంపల్సరీ ఇక్కడికి రావాలి. వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నా. వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో కోసం, నా కోసం కాదు, ఈ వీడియో కోసం అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. చూస్తున్నా నా బాధ ఎంత ఇదిగా ఉందనేది. కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా కేదార్నాథ్ టెంపుల్ గురించి చూసుకుంటే కేదార్నాథ్ టెంపుల్ 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైనది మన ఈ కేదార్నాథ్ టెంపుల్ కూడా. అలాగే మన కేదార్నాథ్ టెంపుల్ గురించి 7వ శతాబ్దం నాటి స్కంద పురాణంలో అయితే రాయబడి అయితే ఉందంట. అంతేకాకుండా మన పాండవులచే మొట్టమొదటిసారి నిర్మించబడిన టెంపుల్గా కూడా చెప్తున్నారు. అంతేకాకుండా కురుక్షేత్ర యుద్ధం తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన పాండవులు వ్యాసముని దగ్గరికి వెళ్తారంట. వ్యాసముని మీరు చేసిన పాపానికి మీరు వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అయితే కోరండి. యుద్ధంలో మీరు చాలామందిని వధించడం వల్ల మీరైతే పాపం చేశారు. మీరు అయితే వెళ్ళి శివుడి దగ్గరికి అయితే క్షమాపణ కోరమని చెప్తారంట. వ్యాసముని చెప్పిన ప్రకారం వీళ్ళైతే పాండవులు అయితే అందరూ కూడా శివుడి దగ్గరికి అయితే బయలుదేరతారంట. అలాగే శివుడి దగ్గర కోసం అని చెప్పి బయలుదేరిన పాండవులు కాశీకి ఇంకా చాలా చోట్లకి శివుడైతే ఎక్కడెక్కడైతే ఉంటారో అక్కడికైతే వెళ్ళడం అయితే జరుగుతుందంట. ఇవన్నీ తెలుసుకున్న చూసిన శివుడు వీళ్ళతో మాట్లాడడం ఇష్టం లేక వీళ్ళు ఎక్కడికైతే వస్తారో అక్కడ నుంచి అయితే మాయమైపోతూ ఉంటారంట. అలాగే వీళ్ళు పాండవులు కేదార్నాథ్లోని హిమాలయ పర్వతాల్లో ఉన్నారని తెలుసుకున్న పాండవులు హిమాలయ పర్వతాల్లోనే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్లేస్కి అయితే వస్తారంట. ఇక్కడికి వచ్చారని తెలుసుకున్న శివుడు అక్కడ ఉన్న పక్కనే ఉన్న ఆవుల మందలో ఒక ఆవులాగా మారిపోయి ఆ ఆవుల మందలో కలిసిపోతారంట. ఇక్కడే ఉన్నారని తెలిసి ఒక ఆకాశవాణి వల్ల తెలుసుకున్న పాండవులు ఒక్కడే ఉన్నారని తెలిసి ఇక్కడ నుంచి అయితే ఎతుకుతం అయితే మొదలు పెడతారంట. ఇందులో పాండవుల్లో ఒకరైన భీముడికి మహాశివుడు ఎక్కడున్నారో ఆవుల మందలో కనిపెడతారంట. భీముడు కనిపెట్టాడని తెలుసుకున్న మహాశివుడు అక్కడ నుంచి అయితే మంచులోకి అలా భూమిలోకి అయితే వెళ్ళిపోతూ ఉంటారంట. ఈయన వెళ్ళిపోతున్నారని తెలుసుకున్న భీముడు వెంటనే వెళ్ళి పైనున్న ఆవు పైభాగం ఉంటుంది కదా, ఆ పైభాగాన్ని అయితే పట్టుకున్నారంట. ఆ పట్టుకున్న ఆ పైభాగమే ఇప్పుడు మనం పూజిస్తున్న కేదార్నాథ్ టెంపుల్లో ఉన్న జ్యోతిర్లింగం. మన కేదార్నాథ్ జ్యోతిర్లింగం కూడా అదే. ఎందుకంటే 12 జ్యోతిర్లింగాల్లో ఉన్న లింగంలాగా అయితే ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉండదు. త్రిభుజాకార ఆకారంలో అయితే ఉంటుంది. ఆ కారణంగా 12 జ్యోతిర్లింగాల్లో ఒక లింగంగా మారింది మన కేదార్నాథ్ టెంపుల్ కూడా. దాని తర్వాత ఆ లింగాన్ని టచ్ చేసిన పాండవులందరూ కూడా పాపవిముక్తులు కావడంతో అక్కడే గుడి కట్టారని, పాండవులే గుడి కట్టిన ఫస్ట్ టెంపుల్గా అయితే చెప్తారు కేదార్నాథ్ని. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పల్లకిలోనే సంవత్సరానికి 6 నెలలు మూసిండి మిగతా 6 నెలలు కూడా తెరిచి ఉంటుంది కేదార్నాథ్. మూసేటప్పుడు కూడా ఈ పల్లకిలోనే పెట్టుకొని ఊహిమట్లోని ఓంకారేశ్వర్ టెంపుల్లో అయితే తీసుకుని వెళ్తారు. ఈ 6 నెలలు కూడా ఆ ఓంకారేశ్వర్ టెంపుల్లోనే పూజలు అందుకుంటారు మన కేదార్నాథుడు. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కేదార్నాథ్ వెళ్ళాలనుకుంటే
వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కదా మీకైతే ఫస్ట్ రావడం, మీరైతే చూడడానికి అయితే వీలుగా అయితే ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడైనా కేదార్నాథ్ వచ్చి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని అయితే కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోమాకండి. ఓకేనా? చిన్నపిల్లలంతా బాగా తీసుకెళ్తున్నారు. ఇలాంటివి ఎవరైనా కొనాలి అనుకుంటే మటుగా మనకి మేము మార్నింగ్ వచ్చాం కదా బ్రిడ్జి, ఇక్కడ నుంచి జీప్ ఎక్కాం. జీపులు కనబడుతున్నాయి కదా మీకు. జీపులకి వెళ్ళే దారిలో వచ్చేటప్పుడు కొనుక్కోండి, పైన కొనమాకండి. పైనకి ఇక్కడికి రేట్లు చాలా అయితే చాలా ఉన్నాయి. ఇగో మీకు సైడ్ నుంచి మొత్తం ఒక 6-7 కొట్ల దాకా ఉన్నాయి. వీటిలో మీకు బేరమాడికి మంచిగా తీసుకోండి. అన్ని రకాలు ఉన్నాయి, చాలా రకాలు. కేవలం ఈ ఒక్కటి మాత్రం ఈ గుడి టెంపుల్స్ ఉన్నాయి కదా, ఇవి బయట 250 రూపాయలు చెప్తుంటే ఇక్కడ 100 రూపాయలకి 150 రూపాయలకి వచ్చేస్తుంది. ఓకేనా? ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా తీసుకొని అనుకునే మటుగా ఇక్కడికి వచ్చి తీసుకోండి. ఓ ఏంటి చాలా ఉన్నాయి, కిందకి వెళ్ళే కొద్ది ఉన్నాయి. బాగానే ఉంది. మేమైతే తీసుకున్నాం. ఇక్కడ 100 రూపాయలు చెప్పింది, అక్కడ 150 రూపాయలు 180 రూపాయలు ఇచ్చి మరీ తీసుకున్నాం బేరమాటి. అనవసరం. ఇక్కడైతే తీసుకోండి వచ్చి. అక్కడ నుంచి మోసుకొని రావడం కన్నా ఇక్కడ కొనుక్కొని తీసుకెళ్ళిపోవడం బెటర్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మనం ప్యాకేజ్ ఎవరిదైతే తీసుకున్నామంటే బన్నీ బీట్ కింగ్, బన్నీ బ్రో దగ్గర అయితే తీసుకున్నాం. అలాగే మనకు దోదం కలిపి బద్రీనాథ్ కేదార్నాథ్ కలిపి 12,500 రూపీస్ అయితే పడింది ఒక్కొక్కరికి. అలాగే మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో మేము నైట్ సీతాపూర్ వచ్చిన తర్వాత మేము ఫుడ్ చేసేసిన తర్వాత, డిన్నర్ చేసిన తర్వాత మాకు బ్రీతింగ్ అయితే ఇస్తున్నారన్నమాట. టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఏమేమి తీసుకుని వెళ్ళాలి, ఒకవేళ మనకు ఇబ్బంది అయితే మనం ఏం చేయాలి, ప్రతి ఒక్కటి కూడా మనకైతే మినిమం 40 మినిట్స్ ఇచ్చాడు మాకైతే బ్రీతింగ్ అనేది. ఇంకా వీళ్ళ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే ఫుడ్ అనేది చాలా బాగుంది. అటు పక్క సౌత్లో నార్త్ ఫుడ్, మన ఫుడ్ దొరకడం అనేది చాలా కష్టం. అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. నేనైతే ప్రశాంతంగా కడుపు నుండి అయితే తిన్నాను అన్నమాట. అంతేకాకుండా ఇక్కడే కాకుండా సీతాపూర్లో కాకుండా మనకు పైన కేదార్నాథ్లో కూడా అయితే మనకు సేమ్ క్వాలిటీలో సేమ్ ఫుడ్ అయితే దొరుకుతుంది. ఎటువంటి ఇబ్బంది పడక్కల్లా. వీళ్ళ అఫీషియల్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఎలా బుక్ చేయాలి అనేది మీకు వాళ్ళు ఛానల్స్ విజిట్ చేస్తే తెలుస్తుంది. కంపల్సరీ అయితే మీరు 100% సాటిస్ఫై అవుతారు ఇక్కడికి వచ్చినందుకు. వీళ్ళ టీం అందరూ కూడా మిమ్మల్ని చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటారు. అలాగే సాయన్ ఉంటాడు అక్కడ మేనేజర్. ఓకేనా? లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. హోటల్ రామా ప్లేస్. ఇక్కడ ప్రస్తుతానికి మనం ఉండే రూమ్స్ అన్నీ కూడా వచ్చే వాళ్ళందరికీ కూడా మనోడు వేస్తాడు అన్నమాట. దీంట్లోనే ఫుడ్ తయారవుతుంది. మీరు ఇందాక చూసారు కదా ఫుడ్, వీళ్ళే సొంతంగా వండుతారు ఇక్కడ. ఇక్కడ సీతాపూర్లో బేస్ అన్నమాట. ఇది ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ కూడా ఇక్కడ వండి వచ్చి ప్రొవైడ్ చేస్తారు. పొద్దున్న మన ట్రెక్కింగ్ వెళ్ళేటప్పుడు కూడా మనకు ప్యాకింగ్ అయితే ఇస్తారు మన బ్రేక్ఫాస్ట్. రాత్రి అయితే అయిపోయింది, మా టైం కూడా అయిపోయింది, 11 అయిపోతుంది. మేమైతే కింద బయలుదేరిపోతున్నాం. ఓకేనా? మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది పైకి వస్తే. మీరు కంపల్సరీ ఒకసారి అయితే రండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్లో కూడా ఆన్లో పెట్టుకోండి. బాయ్ బాయ్. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుంటా. బాయ్.